నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది. అవసరమైతే మనకు కానీ అన్ని కలిసి వస్తే తెలంగాణకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు. నాగార్జున సాగర్ శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం, అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది. అంటే అది అంటున్నాను, ఏంటి ఇవన్నీ దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు మంజీరాకు తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేశాక తప్పులేదు. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, నీళ్లు తప్పే ఉన్నట్లు ఉండేది. ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకొని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి, దాని మీద ఏమన్నా ఉందా, దాంట్లో మీనింగ్ ఉందా? వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళు ఏం చేశారు, 5/5/2000 జీఓఆర్టీ నెంబర్ 203 3,525 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒక అతను తెలంగాణ అతను 15/5/2020 ఎన్జిటికి వెళ్ళారు. 25/5/2020లో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా, అనుమతులు ఉన్నాయా, సబ్మిట్ చేయమని అడిగాడు. అది ఇచ్చే వరకు మీరు స్టే అని స్టే ఇచ్చాడు.